పరిణయం 87th చాప్టర్. అమూల్య కాఫీ కంప్లీట్ చేస్తూ, చూడండి సార్, చంపేస్తాను అని బెదిరించిన పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉండడానికి కారణం మీ మీద ఉన్న గౌరవం అని చెప్పి వెళ్దామని లేచి నిలబడుతుంది. నాగేంద్ర కంగారుగా డోర్ కొట్టకుండానే వచ్చి, అన్నయ్య, నువ్వు వీళ్ళు చెప్పేది నమ్మకు, నాకేం తెలియదు అని అమాయకంగా నటిస్తూ ఉంటాడు. అమూల్య, ఓ అవునా, మీకేం తెలియదా అని చెప్తుంది. అంకిత, మరి మీ బాడీగార్డ్ ఖాళీ మీకు తెలియకుండానే ఒకరి ఆఫీస్ని ధ్వంసం చేయడానికి వచ్చాడా? ఇక్కడున్న అందరికీ తెలుసు మీ బాడీగార్డ్ మీ మాట చెవతాటడు అని అంటుంది అంకిత. నాగేంద్ర, లేదన్నయ్య, నేనేం చేయలేదు అని కంగారుగా అంటూ ఉంటాడు. అంకిత నవ్వుతూ, మీరేం చేయలేదు కదా సార్, మరి ఎందుకా కంగారు అని అడుగుతుంది. నాగేంద్ర మనసులో భయంగా ఉన్నా కూడా లేదు అని స్థిరంగా అంటాడు. అన్నయ్య, నేను నీ తమ్ముణ్ణన్నయ్య, అలా ఇప్పటికీ చేయలేను అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తాడు. అమూల్య నవ్వుతూ, సార్, తను మీ తమ్ముడే కానీ తన బాడీగార్డ్ మీ తమ్ముడు కాదు కదా అని అంటుంది. అంకిత, సార్, మీ బాడీగార్డ్ని పిలుస్తారా అని అడుగుతుంది నాగేంద్రని. నాగేంద్ర మనసులో ఇంకా వాడు రాలేదే అని టెన్షన్ పడుతూ చెమటలు తుడుచుకుంటూ ఉంటాడు. అంకిత, అయ్యో, సార్కి ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి, పాపం కదక్క అని అంటుంది. అమూల్య నవ్వుతూ, అవునురా పాపం, బాడీగార్డ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అనుకుంటా అని అంటుంది. నాగేంద్ర, నాకెందుకు తెలియదు, నాకు తెలుసు, తనకి మనవరాలు పుట్టిందంటే వెళ్ళాడు అని చెప్తాడు. ఇద్దరూ నవ్వుతూ, ఏంటి సార్, 30 సంవత్సరాలున్న వ్యక్తికి మనవరాలు పుట్టిందా అని అడుగుతారు. నాగేంద్ర, ఛా, ఇలా దొరికిపోయానేంటి అని నీళ్లు నములుతూ ఉంటాడు. అంకిత, ఝాన్సీ అని గట్టిగా పిలుస్తుంది. ఝాన్సీ వచ్చి ఆ రౌడీలని పడేసి ఒక్కొక్కరి ఫేస్ మాస్క్ తీస్తూ ఉంటుంది. అందరి ఫేసెస్ చూసి విశ్వ, ఏం పనులు రాయివి, ఎంత నమ్మాను మిమ్మల్ని నేను అని అడుగుతాడు. అమూల్య, సార్, మీరు మీ ఇంటర్నల్ అఫైర్స్ తర్వాత మాట్లాడుకోవచ్చు, నాకు జరిగిన డ్యామేజ్ సంగతి ఏంటి సార్ అని అడుగుతుంది. అమూల్య కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఇంకా అంకిత కళ్ళల్లో కోపం చూసి విశ్వ తన బాడీగార్డ్ని పిలిచి నాగేంద్రని తీసుకెళ్ళమని చెప్తాడు. అమూల్య వైపు అంకిత వైపు చూస్తూ, విశ్వ, సారీ అమ్మా, వాడెందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని అంటాడు. అంకిత సీరియస్గా తన ప్రొఫెషనలిజం చూపిస్తూ, హై సొసైటీ పీపుల్ దందాగిరి రౌడీయిజం చూపించడమా సార్? అలా అయితే మీకు మురికివాడలో ఉండే వాళ్ళకి తేడా చూడండి అని అంటుంది. ఇక నుంచి తన వల్ల మాకు ఎటువంటి హామ్ జరగదు అని గ్యారంటీ ఏంటి అని అంకిత అడుగుతుంది. మా గురించి వదిలేయండి సార్, కానీ మా ఎంప్లాయీస్ మీద ఎందుకు పడ్డారు? మేం కూడా అలాగే చేస్తా అంటే మీరు ఊరుకుంటారా? నమ్మిన వాళ్ళకి ద్రోహం చేయొద్దు అని చెప్పిన మీ సంస్కారం ఎక్కడా? ఒకే తల్లి కడుపులో పుట్టిన మీ తమ్ముడి సంస్కారం ఎక్కడా? ఒక ఆడపిల్ల ప్రాణాలను తీయడానికి మనుషులను పెడతాడా? మీకు ఒక కూతురు ఉందిగా, మీ కూతురికి ఇలాగే జరిగితే అని అమూల్య సీరియస్గా అంటుంది. విశ్వ కోపంగా, అమూల్య, నీకు జరిగింది నష్టమే కాదనను, కానీ నా కూతుర్ని ఇందులో లాగొద్దు, తను నా ప్రాణం అని అంటాడు. అంకిత, మీ కూతురైతే ఒక లెక్క, వేరే వాళ్ళ కూతురైతే ఒక లెక్క సార్ అని అడుగుతుంది. నేనెప్పుడు నిన్ను వేరుగా చూడలేదురా, నా కూతురులాగే చూసా, నువ్వే నా కూతురైతే బాగుంటుంది అని అనుకున్నా, ప్లీజ్ రా, అలా మాట్లాడకండి అని అంటాడు విశ్వ. అమూల్య, ఓకే సార్ అని చెప్పి వెళ్తూ ఉంటుంది. విశ్వ, ఆగరా, మీ ఎంప్లాయీస్కి ఎలా ఉంది అని అడుగుతాడు. అంకిత, పర్లేదంట సార్, కానీ ప్రతి ఒక్కరికి మీరే స్వయంగా మీ తమ్ముణ్ణి తీసుకొచ్చి సారీ చెప్పించి మరీ లాస్ పే చేయాలి, లేదంటే పోలీస్ కేసు ఫైల్ అవుతుంది అని చెప్తుంది. విశ్వ, వద్దురా తల్లి, మా నాన్న తట్టుకోలేరు,
వాడికి నేను సర్ది చెప్తా, అలాగే మీ అక్కకి కూడా సారీ చెప్పిస్తా అని అంటాడు. అంకిత వితిన్ 24 అవర్స్లో జరగాలి సార్, అది కూడా ఆఫీస్ స్టాఫ్ అందరికీ డ్యామేజ్ అయినందుకు, అండ్ సారీ కూడా చెప్పాలి, ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున చెప్పాలి అని అంటుంది. విశ్వకి కూడా కరెక్టే అనిపించి ఓకే అని ఒప్పుకుంటాడు. సో ఇదేనండి పరిణయం 87th చాప్టర్. ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్టోరీ? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మరియు కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ వినయాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బై.